Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and press bell icon for more updates. In this video, we are going to learn important phrasal verbs. These are useful for spoken English. ముఖ్యమైన ఫ్రాజల్ వర్బ్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. తెలుగులో పూర్తిగా వివరించబడతాయి. ఇంపార్టెంట్ ఫ్రాజల్ వర్బ్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ ఫ్రాజల్ వర్బ్స్ని తరచుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ముఖ్యమైనటువంటి ఫ్రాజల్ వర్బ్స్ మనం కూడా మన యొక్క డైలీ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్లో ఉపయోగించవచ్చు. ఫ్రాజల్ వర్బ్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. సహజంగా రాయటం కంటే ఎక్కువగా మాట్లాడటానికే ఈ ఫ్రాజల్ వర్బ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఇవి చాలా సహజంగా ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎ ఫ్రాజల్ వర్బ్ జనరల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ఆర్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. అసలు ఫ్రాజల్ వర్బ్ అంటే ఏంటి అనే దాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే ఫ్రాజల్ వర్బ్ యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది. ఒక వర్బ్కి యాడ్వర్బ్ని జాయిన్ చేయడం ద్వారా కానీ లేదా ఒక వర్బ్కి ఒక ప్రిపోజిషన్ని యాడ్ చేయడం ద్వారా కానీ ఫ్రాజల్ వర్బ్ని మనం తయారు చేయొచ్చు. ఎ ఫ్రాజల్ వర్బ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ ద ఒరిజినల్ వర్బ్ అలోన్. ఉదాహరణకి లుక్ అనే ఒక పదం తీసుకుందాం. ఈ లుక్ అనే పదం వర్బ్. దీనికి ఆఫ్టర్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ పదాన్ని పూర్తిగా చదివితే లుక్ ఆఫ్టర్ అంటాం. ఈ లుక్ ఆఫ్టర్ అంటే చాలామంది దాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటారు. లుక్ అంటే చూడటం అని, ఆఫ్టర్ అంటే తరువాత అని, ఇలా దాన్ని మనం బేసికల్ మీనింగ్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒక ఫ్రాజల్ వర్బ్గా దీని మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లుక్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పేసి అర్థం. లుక్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్ అంటే సంరక్షించటం అని చెప్పి అర్థం. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ ఓల్డ్ పేరెంట్స్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ ఓల్డ్ పేరెంట్స్ అంటే ఆమె తన యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన యొక్క తల్లిదండ్రులని ఆమె సంరక్షిస్తుంది. ఆమె వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన యొక్క తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తుంది అని చెప్పి అర్థం. సో ఇక్కడ లుక్స్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్, సంరక్షించడం, జాగ్రత్త తీసుకోవడం అని చెప్పేసి అర్థం. ఓకే, అలానే ఇంకొక వర్బ్ని తీసుకుందాం. టేక్ అనేది వర్బ్. దీనికి మరలా ఆఫ్టర్ అనేటువంటి ఇంకొక ప్రిపోజిషన్ యాడ్ చేద్దాం. టేక్ ఆఫ్టర్. సహజంగా మనం ఈ విధంగా అర్థం చేసుకుంటాం. టేక్ అంటే తీసుకోవటం అని, ఆఫ్టర్ అంటే తరువాత అని, ఇలా మనం తరువాత తీసుకోవటం అనేటువంటి ఒక భావనలో కొంతమంది ఉండొచ్చు. కానీ ఇక్కడ టేక్ ఆఫ్టర్ అంటే ఇది ఒక ఫ్రాజల్ వర్బ్. ఒక వర్బ్కి ఒక ప్రిపోజిషన్ని ఎప్పుడైతే యాడ్ చేసామో దీని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి వర్బ్తో బేస్ అయి ఉండదు అని చెప్పేసి ఈ యొక్క ఫ్రాజల్ వర్బ్ యొక్క మీనింగ్ అని చెప్పొచ్చు. టేక్ ఆఫ్టర్ మీన్స్ రిజంబుల్స్ అని చెప్పేసి అర్థం. పోలిక కలిగి ఉండడం. టేక్ ఆఫ్టర్ మీన్స్ రిజంబుల్, పోలిక కలిగి ఉండడం. దట్ లిటిల్ గర్ల్ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్. దట్ లిటిల్ గర్ల్ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్. అక్కడ ఉన్నటువంటి చిన్న అమ్మాయి వాళ్ళ నాన్నగారిని పోలి ఉంది అని చెప్పేసి అర్థం. అలానే ఇంకొక వర్బ్ తీసుకుందాం. గేవ్ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకుందాం. దీనికి అప్ అనేటువంటి ఒక వర్డ్ని యాడ్ చేద్దాం. ఎప్పుడైతే ఒక వర్బ్కి యాడ్వర్బ్ని కానీ ఒక వర్బ్కి ప్రిపోజిషన్ కానీ యాడ్ చేస్తే అది ఫ్రాజల్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు గేవ్ అప్ అనేటువంటి ఈ యొక్క వర్డ్ మనకి అబాండన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. విడిచిపెట్టడం అని చెప్పేసి అర్థం వస్తుంది. గేవ్ అప్ అంటే అబాండన్, విడిచిపెట్టడం అని చెప్పేసి అర్థం వస్తుంది. హీ గేవ్ అప్ స్మోకింగ్. ఆయన పొగ త్రాగుటిని విడిచిపెట్టాడు. ఈ విధంగా ఫ్రాజల్ వర్బ్ యొక్క మీనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఏ ఫ్రాజల్ వర్బ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ ద ఒరిజినల్ వర్బ్ అలోన్. ఈ ఫ్రాజల్ వర్బ్ యొక్క మీనింగ్ దాని యొక్క ఒరిజినల్ వర్బ్ ఏదైతే ఉందో చెప్పుకున్నాం, దానికి ప్రిపోజిషన్ లేదా వర్బ్కి యాడ్ చేస్తే అది ఫ్రాజల్ వర్బ్ అవుతుంది అన్నాం. ఆ ఫ్రాజల్ వర్బ్లో ఉన్నటువంటి వర్బ్ యొక్క మీనింగ్కి ఈ ఫ్రాజల్ వర్బ్ యొక్క మీనింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది.
The preposition or the adverb that follows the verb is called the particle. ఇక్కడ చెప్పాం లుక్స్ ఆఫ్టర్, ఆఫ్టర్ అనే వర్డ్ చూడండి. నెక్స్ట్ టేక్స్ ఆఫ్టర్, ఆఫ్టర్ అనే వర్డ్ చూడండి. గేవ్ అప్, అప్ అనే వర్డ్ చూడండి. ఇవి ప్రపోజిషన్స్ కావచ్చు, లేదా మనం యాడ్వర్బ్ని కూడా వర్బ్కి యాడ్ చేయొచ్చు. ఇలా వర్బ్కి యాడ్ చేసినటువంటి యాడ్వర్బ్ని లేదా ప్రపోజిషన్ని మనము పార్టికల్ అని చెప్పేసి మనం పిలుచుకోవటం జరుగుతుంది. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎ ఫ్రాజల్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ఆర్ వర్బ్ ప్లస్ ప్రపోజిషన్. ఒక వర్బ్కి యాడ్వర్బ్ని జాయిన్ చేయడం ద్వారా లేదా ఒక వర్బ్కి ప్రపోజిషన్ యాడ్ చేయడం ద్వారా వచ్చినటువంటి పదాన్ని ఫ్రాజల్ వర్బ్ అంటాం. ఇట్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్. ఇది చాలా డిఫరెంట్గా ఉండేటువంటి మీనింగ్ అనేది ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి వర్బ్కి ఫ్రాజల్ వర్బ్ యొక్క మీనింగ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంబంధం అనేది ఉండదు. ఓకే, ఇంపార్టెంట్ ఫ్రాజల్ వర్బ్స్ యూస్ఫుల్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. మన డైలీ కాన్వర్సేషన్ ఇంగ్లీష్లో ఈ ఫ్రాజల్ వర్బ్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ప్లీజ్ రిమెంబర్, ఇది రాయటం కంటే ఫ్రాజల్ వర్బ్స్ని మాట్లాడటానికే ఎక్కువ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ ఫ్రాజల్ వర్బ్స్ని మనము రాయటం కంటే జనరల్గా మాట్లాడడానికే ఎక్కువ ఈ ఫ్రాజల్ వర్బ్స్కి, అంటే కాన్వర్సేషనల్ ఇంగ్లీష్లోనే ఈ యొక్క ఫ్రాజల్ వర్బ్స్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫ్రాజల్ వర్బ్స్ మనం చక్కగా మాట్లాడటానికి లేదా ఎవరైనా చక్కగా మాట్లాడినటువంటి ఆ వొకాబులరీని, ఆ ఫ్రాజల్ వర్బ్స్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఫ్రాజల్ వర్బ్స్ని మనము ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ మీన్స్ ఫెయిల్ టు ఫంక్షన్, పని చేయటం ఆగిపోవటం అనమాట. ఫెయిల్ టు ఫంక్షన్. బ్రేక్ డౌన్ మీన్స్ ఫెయిల్ టు ఫంక్షన్, పని చేయటం ఆగిపోవటం. మై కార్ బ్రోక్ డౌన్ డ్యూరింగ్ మై ట్రిప్ టు అమరావతి. మై కార్ బ్రోక్ డౌన్ డ్యూరింగ్ మై ట్రిప్ టు అమరావతి. సో నేను అమరావతి ప్రయాణానికి వెళుతూ ఉంటే నా యొక్క కార్ మార్గ మధ్యంలో పని చేయటం ఆగిపోయింది. సో బ్రేక్ డౌన్, ఇక్కడ బ్రోక్ డౌన్ అంటే పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేసాం కాబట్టి ఆ బ్రేక్ అనేదాన్ని ఇక్కడ బ్రోక్ డౌన్ అని చెప్పి ఉపయోగించడం జరిగింది. బ్రేక్ డౌన్ మీన్స్ ఫెయిల్ టు ఫంక్షన్. సెకండ్ వన్, బ్రేక్ ఇంటూ. బ్రేక్ ఇంటూ, ఎంటర్ బై ఫోర్స్, బలవంతంగా లోపలికి ప్రవేశించడం. బ్రేక్ ఇంటూ మీన్స్ ఎంటర్ బై ఫోర్స్, బలవంతంగా లోపలికి ప్రవేశించడం. ద బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ హిస్ హౌస్. ద బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ హిస్ హౌస్. ఆ దొంగలు అతని యొక్క ఇంటిలోకి బలవంతంగా చొరబడ్డారు. ద బర్గ్లర్స్ బ్రోక్ ఇంటూ హిస్ హౌస్. బ్రోక్ ఇంటూ మీన్స్ ఎంటర్ బై ఫోర్స్, బలవంతంగా చొరబడటం. థర్డ్ వన్, బ్రేక్ అవుట్. ఎస్కేప్ ఫ్రమ్ ప్రిజన్. ఎస్కేప్ ఫ్రమ్ ప్రిజన్, జైలు నుంచి, కారాగారం నుంచి తప్పించుకోవటం. ద నొటారియస్ క్రిమినల్ బ్రోక్ అవుట్ ఎస్టర్డే. ద నొటారియస్ క్రిమినల్ బ్రోక్ అవుట్ ఎస్టర్డే. ఆ పేరుగాంచినటువంటి ఆ ముద్దాయి, పేరుగాంచినటువంటి ఆ క్రిమినల్ నిన్న జైలు నుంచి తప్పించుకున్నాడు అని చెప్పి అర్థం. బ్రోక్ అవుట్ మీన్స్ ఎస్కేప్ ఫ్రమ్ ప్రిజన్. ఫోర్త్ వన్, బ్రేక్ అప్. బ్రేక్ అప్ అండ్ ఏ రిలేషన్షిప్. అండ్ ఏ రిలేషన్షిప్, సంబంధాన్ని, అక్కడ ఉన్న వారి యొక్క సంబంధాన్ని ముగించడం, వారి యొక్క సంబంధాన్ని స్టాప్ చేయటం అని చెప్పేసి అర్థం బ్రేక్ అప్ అంటే. దేర్ లవ్ బ్రోక్ అప్ లాస్ట్ ఇయర్. దేర్ లవ్ బ్రోక్ అప్ లాస్ట్ ఇయర్, వారి మధ్య ఉండేటువంటి ప్రేమ అనేది గత సంవత్సరం ముగిసిపోయింది అని చెప్పేసి అర్థం. బ్రోక్ అప్ మీన్స్ అండ్ ఏ రిలేషన్షిప్. ఫిఫ్త్ వన్, బ్రింగ్ అబౌట్. టు కాజ్ ఇట్ టు హ్యాపెన్. టు కాజ్ ఇట్ టు హ్యాపెన్. He brought out his family's collapse by spending recklessly. To cause it to happen. Bring out means to cause it to happen. అలా సంభవించడానికి కారణం. అలా సంభవించడానికి కారణం. సో అతని యొక్క కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి కుటుంబం నాశనం అవడానికి అతను కారణమయ్యాడు అని అర్థం. ఈ బ్రాట్ అబౌట్ హిస్ ఫ్యామిలీస్ కొలాప్స్. అతని యొక్క కుటుంబం నాశనం అవటానికి అతను కారణమయ్యాడు. ఎలా నాశనమైంది? తను ఇష్టం వచ్చినట్లుగా డబ్బుని ఖర్చు పెట్టడం అని అర్థం. బ్రింగ్ అబౌట్ మీన్స్ అలా సంభవించడానికి గల కారణం అని చెప్పి అర్థం. సిక్స్త్ వన్, బ్రింగ్ ఫోర్త్. బ్రింగ్ ఫోర్త్, గివ్ బర్త్ టు గివ్, జన్మనివ్వటం లేదా ఇవ్వటం. జన్మనివ్వటం లేదా ఇవ్వటం. అవర్ ఆర్చర్డ్ బ్రింగ్స్ ఫోర్త్ ఎ స్వీట్ ఫ్రూట్. అవర్ ఆర్చర్డ్ బ్రింగ్స్ ఫోర్త్ ఎ స్వీట్ ఫ్రూట్. మా యొక్క తోట తీయనైనటువంటి పండుని ఇచ్చింది. మా యొక్క తోట తీయనైనటువంటి పండునిచ్చింది. బ్రింగ్స్ ఫోర్త్ మీన్స్
ఇవ్వటం, గివ్ బర్త్ టు లేదా గివ్, జన్మనివ్వటం లేదా ఇవ్వటం అని చెప్పి అర్థం. 7th one, బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ మీన్స్ జనరల్లీ కష్టపడి పెంచటం, జాగ్రత్తగా పెంచటం అని చెప్పేసి అర్థం. బ్రింగ్ అప్ మీన్స్ చాలా జాగ్రత్తగా పెంచటం అని చెప్పేసి అర్థం. రేర్ ఆర్ ఎడ్యుకేట్ సమ్వన్, రేర్ ఆర్ ఎడ్యుకేట్ సమ్వన్, ఎవరినైనా విద్యావంతుల్ని చేయటం లేదా కష్టపడి పెంచటం అని చెప్పి అర్థం వస్తుంది. షీ బ్రాట్ అప్ 5 children, షీ బ్రాట్ అప్ 5 children, ఆమె 5 పిల్లల్ని పెంచుతుంది, ఆమె 5 పిల్లల్ని పెంచి పోషిస్తుంది అని చెప్పేసి అర్థం. 8th one, కాల్ బ్యాక్. కాల్ బ్యాక్, రిటర్న్ ఏ ఫోన్ కాల్, తిరిగి మనం ఎవరికైనా కాల్ చేయటాన్ని కాల్ బ్యాక్ అని చెప్పి చెప్తుంటాం. ఐ విల్ కాల్ యూ బ్యాక్ యాజ్ ఐ ఆమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ యాజ్ ఐ ఆమ్ బిజీ, నేను చాలా బిజీగా ఉండటం వల్ల నీకు మరలా తిరిగి కాల్ చేస్తాను అని చెప్పేసి అర్థం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, 1 to 7 వరకు కూడా ఏవైతే ఫ్రాజల్ వర్బ్స్ చెప్పామో అవే ఫ్రాజల్ వర్బ్స్ని ఇక్కడ అండర్లైన్ చేసాం. 8th oneలో కూడా ఫ్రాజల్ వర్బ్ని అండర్లైన్ చేసాం. బట్ అండర్లైన్ చేసినప్పుడు ఆ కాల్ బ్యాక్ అనే మధ్యలో యూ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేయడం జరిగింది. కొన్ని ఫ్రాజల్ వర్బ్స్ని మనము స్ప్లిట్ చేయకుండా వాడతాం, కొన్ని ఫ్రాజల్ వర్బ్స్ని స్ప్లిట్ చేసి మాత్రమే వాడాలి. 7 వరకు కూడా యూజ్ చేసిన ఫ్రాజల్ వర్బ్స్ని ఎక్కడ మనము విడదీయలేదు. బట్ కొన్ని ఫ్రాజల్ వర్బ్స్ని మాత్రం స్ప్లిట్ చేసి మాత్రమే ఉపయోగించాలి. ఈ కాల్ బ్యాక్ అనే దాన్ని కూడా మనము స్ప్లిట్ చేసి ఉపయోగించాలి. 7 వరకు కూడా మనం స్ప్లిట్ చేయలేదు, అక్కడ చెప్పిన ఫ్రాజల్ వర్బ్ని కింద ఇచ్చామో అండర్లైన్ చేసాం. బట్ 8th సెంటెన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కాల్ బ్యాక్ అనే దాన్ని మనం స్ప్లిట్ చేయడం జరిగింది, దాన్ని మీరు గమనించండి. కాల్ ఫర్ మీన్స్ రిక్వైర్, అవసరం. కాల్ ఫర్ మీన్స్ రిక్వైర్, అవసరం. షీ హర్డ్ హిమ్ కాల్ ఫర్ హెల్ప్, షీ హర్డ్ హిమ్ కాల్ ఫర్ హెల్ప్, అతను సహాయం కోసం అర్థించడాన్ని ఆమె విన్నది, అతను సహాయం కోసం అర్థించడాన్ని ఆమె విన్నది అని చెప్పేసి అర్థం. కాల్ ఫర్ మీన్స్ రిక్వైర్, అవసరం. 10, కాల్ ఆఫ్, వెరీ ఇంపార్టెంట్. కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్, కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్, కాల్ ఆఫ్ మీన్ క్యాన్సిల్, రద్దు చేయటం కాల్ ఆఫ్ అంటే. ద స్ట్రైక్ వాజ్ కాల్డ్ ఆఫ్, సమ్మె ఆపివేయబడింది, సమ్మె రద్దు చేయబడింది, సమ్మె క్యాన్సిల్ చేయబడింది. ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అంటాం, సమావేశం ఆపివేయబడింది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. 11th one, కాల్ అవుట్. కాల్ అవుట్ మీన్స్ రీడ్ నేమ్స్ అలౌడ్ ఆర్ ఆర్డర్ వర్కర్స్ ఫర్ స్ట్రైక్. చాలా ఫ్రాజల్ వర్బ్స్కి 2 మీనింగ్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ కాల్ అవుట్ అంటే గట్టిగా పిలవటం లేదా స్ట్రైక్ చేయమని అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని ఆజ్ఞాపించటం. ఈ సందర్భాల్లో మనం వీటిని ఉపయోగించవచ్చు. అభిషేక్ కాల్ దెమ్ అవుట్, అభిషేక్ కాల్ దెమ్ అవుట్, అభిషేక్ వారిని గట్టిగా పిలవటం జరిగింది, వారి పేర్లని గట్టిగా పిలవడం జరిగింది. ఇక్కడ ఫ్రాజల్ వర్బ్ని కూడా స్ప్లిట్ చేసాము. ఎర్లియర్ వి డిస్కస్డ్ సమ్ ఫ్రాజల్ వర్బ్స్ కెన్ బి స్ప్లిట్, కొన్ని ఫ్రాజల్ వర్బ్స్ని స్ప్లిట్ చేసి మాత్రమే ఉపయోగించాలి అని చెప్పాం. ఓకే. కమ్ అక్రాస్, కమ్ అక్రాస్ మీన్స్ మీట్ సమ్వన్, ఎవరినైనా అనుకోకుండా కలవటం. కమ్ అక్రాస్ మీన్స్ మీట్ సమ్వన్. గీత కేమ్ అక్రాస్ హర్ ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్, గీత కేమ్ అక్రాస్ హర్ ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్, గీత తన యొక్క స్నేహితురాల్ని మార్కెట్ దగ్గర కలుసుకోవటం జరిగింది. ఓకే. 13th one, కమ్ ఆఫ్టర్. కమ్ ఆఫ్టర్ మీన్స్ ఫాలో, ఫాలో, వెంటబడటం. కమ్ ఆఫ్టర్ మీన్స్ ఫాలో, వెంటబడటం. హీ హ్యాస్ కమ్ ఆఫ్టర్ హెర్, హీ హ్యాస్ కమ్ ఆఫ్టర్ హెర్, అతను ఆమె వెంట పడుతున్నాడు. హీ హ్యాస్ కమ్ ఆఫ్టర్ హెర్, అతను ఆమె వెంట పడుతున్నాడు. నెక్స్ట్ కమ్ డౌన్. 14th one, కమ్ డౌన్. ఫాల్, ధరలు ఒకసారి తగ్గిపోవడాన్ని కమ్ డౌన్ అంటాం, ధరలు తగ్గిపోవడాన్ని కమ్ డౌన్ అంటాం. వి హోప్ ద పెట్రోల్ ప్రైజెస్ విల్ కమ్ డౌన్, వి హోప్ ద పెట్రోల్ ప్రైజెస్ విల్ కమ్ డౌన్, మనం అందరం ఆశిస్తున్నాం పెట్రోల్ యొక్క ధరలు తగ్గుతాయని చెప్పి. ఓకే. 15th one, కమ్ అపాన్. కమ్ అపాన్, మీట్ బై ఛాన్స్, అనుకోకుండా కలవటం, మీట్ బై ఛాన్స్. గీత కేమ్ అపాన్ హెర్ ఫ్రెండ్ ఇన్ ఏ కాన్ఫరెన్స్, గీత కేమ్ అపాన్ హెర్ ఫ్రెండ్ ఇన్ ఏ కాన్ఫరెన్స్, ఒక సమావేశంలో గీత తన స్నేహితురాల్ని అనుకోకుండా కలవటం జరిగింది. 16th one, ఫాల్ బిహైండ్. ఫాల్ బిహైండ్, ఫెయిల్ టు కీప్ అప్, ఫెయిల్ టు కీప్ అప్. వెంకట్ ఫెల్ బిహైండ్ ఇన్ హిస్ స్టడీస్, వెనకబడిపోవటం. సో ఫాల్ బిహైండ్ మీన్స్ ఫెయిల్ టు కీప్ అప్, వెనుకబడిపోవటం
అని చెప్పేసి చెప్పచ్చు. వెంకట్ ఫెల్ బిహైండ్ ఇన్ హీస్ స్టడీస్. వెంకట్ తన యొక్క చదువులో వెనకబడిపోయాడు అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఫాల్ బిహైండ్ మీన్స్ ఫాల్ ఇన్. టేక్ వన్స్ ప్రాపర్ ప్లేస్ ఇన్ ఏ మిలిటరీ ఫార్మేషన్. టేక్ వన్స్ ప్రాపర్ ప్లేస్ ఇన్ ఏ మిలిటరీ ఫార్మేషన్. మన యొక్క సైనిక చర్యల్లో వాళ్ళు అవసరమైనప్పుడు ఆ సైనికులు వాళ్ళు పొజిషన్ తీసుకొని ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేయడానికి, ఎదుటి ఆర్మీ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ద సోల్జర్స్ ఫెల్ ఇన్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్. ద సోల్జర్స్ ఫెల్ ఇన్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్. ఆ రోడ్డుకి పక్కన సోల్జర్స్ వాళ్ళ యొక్క పొజిషన్ తీసుకొని సిద్ధంగా ఉన్నారు అటాక్ చేయడానికి అని చెప్పి అర్థం రావడానికి ఈ విధంగా ఫెల్ ఇన్ అనే దాన్ని మనము ఉపయోగిస్తాం. ఫాల్ ఆఫ్ మీన్స్ డ్రాప్ ఫ్రమ్. ఫాల్ ఆఫ్ మీన్స్ డ్రాప్ ఫ్రమ్, తగ్గిపోవటం అని చెప్పేసి అర్థం. డ్రాప్ అంటే డ్రాప్ ఫ్రమ్, తగ్గిపోవటం అని అర్థం. ద వాల్యూస్ ఆఫ్ ద షేర్స్ ఫెల్ ఆఫ్. ఆ షేర్స్ యొక్క వాల్యూస్ తగ్గిపోయాయి అని చెప్పేసి అర్థం. ఫాల్ అవుట్ మీన్స్ క్వారల్, తగాదా పడటం. ఫాల్ అవుట్ మీన్స్ క్వారల్, తగాదా పడటం. చైనా ఆఫెన్ ట్రైస్ టు ఫాల్ అవుట్ విత్ అస్. చైనా ఆఫెన్ ట్రైస్ టు ఫాల్ అవుట్ విత్ అస్. చైనా తరచుగా మనతో తగాదా పడటానికి ప్రయత్నిస్తుంది. ఫాల్ అవుట్ మీన్స్ క్వారల్. ఫాల్ త్రూ ఫెయిల్. The WHO falls through to estimate the corona pandemic. కరోనా మహమ్మారిని అంచనా వేయటంలో WHO ఫెయిల్ అయింది అని చెప్పేసి మనము ఈ విధంగా చెప్పచ్చు. ఫెయిల్ టు ఎస్టిమేట్, ఫాల్స్ త్రూ. ద WHO ఫాల్స్ త్రూ టు ఎస్టిమేట్ ద కరోనా పాండమిక్. కరోనా మహమ్మారిని అంచనా వేయటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెయిల్ అయ్యింది. ఈ లుక్ అనే వర్బ్తో ఉపయోగపడేటువంటి ఫ్రాజల్ వర్బ్స్ ఏంటనేది చూద్దాం. లుక్ ఆఫ్టర్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్, సంరక్షించటం. రాహుల్ లుక్స్ ఆఫ్టర్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. రాహుల్ తన యొక్క గ్రాండ్ పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నాడు అని అర్థం. సెకండ్ వన్, లుక్ డౌన్ ఆన్. హ్యావింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ సుపీరియారిటీ. కొంతమందికి ఆధిపత్య ధోరణి ఉంటుంది. అలా చెప్పడాన్ని లుక్ డౌన్ ఆన్ అంటాం. దట్ బ్యూటిఫుల్ విమెన్ ఆఫెన్ లుక్స్ డౌన్ ఆన్ అదర్ నార్మల్ విమెన్. అందంగా ఉన్నటువంటి ఆ స్త్రీ సాధారణంగా ఉండేటువంటి స్త్రీలపైన ఆధిపత్య ధోరణి కనబరుస్తుంది అని అర్థం. థర్డ్ వన్, లుక్ ఫర్ మీన్స్ సర్చ్ ఆర్ సీక్, వెతకటం లేదా ఎదురు చూడటం అని చెప్పి అర్థం. సర్చ్ ఆర్ సీక్, వెతకటం లేదా ఎదురు చూడటం అని అర్థం. ప్రేమ లుక్స్ ఫర్ ఎ వైట్ కాలర్ జాబ్. ఒక చక్కనైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రేమ ఎదురు చూస్తుంది లేదా ప్రేమ వెతుకుతుంది అని చెప్పేసి అర్థం. ఫోర్త్ వన్, లుక్ ఇంటూ, ఇన్వెస్టిగేట్. పరిశోధన చేయటం. ద సిబిఐ లుక్స్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ కేస్. సిబిఐ ఈ ప్రత్యేకమైనటువంటి కేసుని పరిశోధిస్తుంది అని అర్థం. ఫిఫ్త్ వన్, లుక్ ఆన్. బి ఏ స్పెక్టేటర్. గమనిస్తూ ఉంటాం కానీ, ఏదైనా విషయాన్ని గమనిస్తూ ఉంటాం కానీ అందులో మనము కలుగు చేసుకోము. అలాంటి దాన్ని లుక్ ఆన్ అంటాం. లుక్ ఆన్ మీన్స్ బి ఏ స్పెక్టేటర్. ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తాం తప్ప అందులో కలుగ చేసుకోము. అలాంటి దాన్ని లుక్ ఆన్ అంటారు. ద టీచర్ లుక్స్ ఆన్ ద ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద స్టూడెంట్. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులు మధ్య జరుగుతున్నటువంటి తగాదాను గమనిస్తున్నారు తప్ప కలుగ చేసుకోలేదు అని చెప్పి అర్థం. ద టీచర్ లుక్స్ ఆన్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద స్టూడెంట్స్. ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల మధ్య జరుగుతున్నటువంటి తగాదాను గమనిస్తున్నారు తప్ప కలుగ చేసుకోలేదు అని చెప్పి అర్థం. సిక్స్త్ వన్, లుక్అవుట్ మీన్స్ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త వహించటం. లుక్అవుట్ దెర్ ఆర్ సమ్ థార్న్స్. జాగ్రత్త, అక్కడ కొన్ని ముళ్ళు ఉన్నాయి అని అర్థం. లుక్అవుట్ దెర్ ఆర్ సమ్ థార్న్స్. జాగ్రత్త, అక్కడ కొన్ని ముళ్ళున్నాయి అని అర్థం. లుక్ ఓవర్, ఇన్స్పెక్ట్ క్విక్లీ. చాలా వేగంగా తనిఖీ చేయటం. లుక్ ఓవర్ మీన్స్ ఇన్స్పెక్ట్ క్విక్లీ, చాలా వేగంగా తనిఖీ చేయటం. ది ఇన్సిన్సియర్ సూపర్వైజర్ లుక్డ్ ఓవర్ ద వర్క్. ద
ది ఇన్సిన్సియర్ సూపర్వైజర్ లుక్డ్ ఓవర్ ద వర్క్. ఇన్సిన్సియర్ సూపర్వైజర్ అక్కడ జరుగుతున్న పనిని చాలా వేగంగా తనిఖీ చేశారు అని అర్థం. లుక్అప్, రిఫర్ ఎ బుక్. లుక్అప్ మీన్స్ రిఫర్ ఎ బుక్. ఏదైనా పుస్తకాన్ని మనము అవసరమైనటువంటి విషయం కోసం చూడటం. వీ కెన్ లుక్అప్ ఎ డిక్షనరీ ఫర్ డిఫికల్ట్ వర్డ్స్. వీ కెన్ లుక్అప్ ఎ డిక్షనరీ ఫర్ డిఫికల్ట్ వర్డ్స్. కష్టమైన పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాలంటే మనము డిక్షనరీని చూడగలము. వీ కెన్ లుక్అప్ ఎ డిక్షనరీ ఫర్ డిఫికల్ట్ వర్డ్స్. కష్టమైన పదాల యొక్క అర్థాలను తెలుసుకోవడానికి మనము నిఘంటువుని పరిశోధించగలము అని అర్థం. లుక్ త్రూ. లుక్ త్రూ మీన్స్ ఎగ్జామిన్, పరీక్షించటం. లుక్ త్రూ మీన్స్ ఎగ్జామిన్, పరీక్షించటం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ లుక్ త్రూ హర్ బ్యాగేజ్. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ లుక్ త్రూ హర్ బ్యాగేజ్. ఆమె యొక్క బ్యాగేజ్ని, ఆమె యొక్క లగేజ్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా పరీక్షించారు. సో ఈ విధంగా లుక్తో మనము ఈ ఫ్రాజల్ వర్బ్స్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనము వీటిని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు మనం మాట్లాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.